జనవరి వచ్చేసింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నాడు. ట్రంప్ ముందున్న అతిపెద్ద సవాల్ ఉక్రెయిన్ యుద్ధం. ఈ సంవత్సరం యుద్ధాన్ని ట్రంప్ ముగిస్తాడా? ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ మొదలైంది. యుద్ధాన్ని ఆపేస్తానని పెద్దన్న ట్రంప్ ధీమాగా ఉన్నాడు. ఇరు దేశాలు ఒప్పందానికి సిద్ధమవ్వాలని చెప్తున్నాడు. కానీ ట్రంప్ శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరిస్తారా? ట్రంప్ డీల్కు యూరోప్ దేశాలు ఎంతవరకు మద్దతిస్తాయి? జెలెన్స్కీ ఏం కోరుకుంటున్నారు? ట్రంప్ వద్ద యుద్ధాన్ని ముగించేందుకు ఎలాంటి ప్లాన్ ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. 2025లో ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా? యుద్ధాన్ని ఎన్కార్డ్ వేసేందుకు ట్రంప్ ప్లాన్ ఏంటి? ట్రంప్ ప్లాన్ను వ్లాదిమిర్ పుతిన్ అంగీకరిస్తారా? కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం పలికింది. ఎక్కువగా న్యూ ఇయర్ నుంచి మార్పులకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నారు. కొత్త జీవితానికి పునాది వేసుకోవాలని ఆశపడుతున్నారు. అగ్రదేశం అమెరికన్లలోనూ ఇలాంటి ఆశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనవరి 20న సూపర్ పవర్ కంట్రీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. తన జీవితాల్లో ట్రంప్ మార్పులు తీసుకొస్తాడని అమెరికన్లు కోరుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొత్త సంవత్సరంలో ట్రంప్ తమ జీవితాలను ఎలా మారుస్తాడోనని దిగులు పడుతున్నారు. తమ భవితవ్యం ట్రంప్ చేతుల్లో ఉందని ఆవేదన చెందుతున్నారు. 3 ఏళ్లుగా యుద్ధంలో చితికిపోయిన తమ బతుకులు ఎప్పుడు ప్రశాంతంగా మారుతాయోనని ఉక్రెయినియన్లు మదనపడుతున్నారు. 2025లో ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా? ఉక్రెయిన్లతో పాటు ప్రపంచ దేశాల ప్రజలను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ ధీమాగా చెబుతున్నాడు. నిజానికి ఒక్క రోజులోనే యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు. ట్రంప్ హామీలో అత్యంత ముఖ్యమైనది ఇది. ఉక్రెయిన్, రష్యా మధ్య ఒప్పందం కుదురుస్తానని ట్రంప్ చెబుతున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డీల్కు సిద్ధమవ్వాలని గతంలోనే కాబోయే అమెరికా అధ్యక్షుడు సూచించాడు. యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారని ట్రంప్ చెప్పాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఒప్పందానికి రెడీ ఉండాలని ట్రంప్ సూచించాడు. ట్రంప్ చెప్పింది నిజమే. యుద్ధంలో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. పుతిన్, జెలెన్స్కీ తప్పకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమవ్వాల్సిందే. కానీ ఇక్కడే సమస్య ఉంది. ట్రంప్ చెబుతున్న డీల్ను రష్యా అధ్యక్షుడు ఇష్టపడ్డం లేదట. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ డీల్ను పుతిన్ తోసిపుచ్చుతున్నట్టు లావ్రోవ్ తెలిపారు. ట్రంప్ చెబుతున్న డీల్ తమకు సంతృప్తికరంగా లేదని తేల్చేశారు. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవు. యుద్ధ విరమణ విషయంలో ట్రంప్ ప్లాన్ ఏంటో ఒక్క ముక్క కూడా బయటపెట్టలేదు. కానీ యుద్ధాన్ని మాత్రం తొలి రోజే ఆపేస్తానని, ఇరు దేశాల మధ్య డీల్ కుదురుస్తానని ట్రంప్ బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. కానీ అసలు ట్రంప్ చెబుతున్న ఒప్పందంలో ఏముంది? ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైనా డీల్లో ఎలాంటి అంశాలుంటాయనేది తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ట్రంప్ ఆయన టీం కొన్ని ఐడియాలను మాత్రమే అలా వదిలారు. అందులో ఒకటే ఉక్రెయిన్ నాటో సభ్యత్వం. ఈ సభ్యత్వం విషయాన్ని 20 ఏళ్లు జెలెన్స్కీ పక్కన పెట్టాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కనీసం 2 దశాబ్దాల పాటు నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ కోరుకోరాదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రతిపాదనలో ఇది అంశం. మరో అంశం ఏంటంటే ఉక్రెయిన్లో యూరోపియన్ దళాలను మోహరించడం. ఉక్రెయిన్లో యూరోపియన్ దళాలను మోహరించే విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జెలెన్స్కీతో ట్రంప్ చర్చించారు. ఈ ముగ్గురు నేతలు గత నెలలో ప్యారిస్లో సమావేశమయ్యారు. నోత్రడామ్ కేథ్రాడల్ చర్చ్ పునర్ప్రారంభ వేడుకలను జెలెన్స్కీ, ట్రంప్ను మాక్రాన్ ఆహ్వానించారు. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ ప్రతిపాదిస్తున్న ఉక్రెయిన్ శాంతి డీల్లో నాటో సభ్యత్వాన్ని 20 ఏళ్ల వరకు కీవ్ కోరుకోకూడదు. ఉక్రెయిన్కు యూరోపియన్ బలగాలు భద్రత కల్పించడమే ప్రధానంగా ఉన్నాయి. అందుకే ఈ డీల్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేకిస్తున్నారు. అయితే అసలు పుతిన్కు ఏం కావాలి? ఎలాంటి డీల్ను రష్యా అధ్యక్షుడు ఇష్టపడతాడు? పుతిన్కి ఇష్టమైన డీల్ ఏంటంటే ఉక్రెయిన్ నుంచి పశ్చిమ దేశాలు వెళ్లిపోవడమే. రష్యా భద్రతకు ముప్పులేని అన్ని షరతులు ఉన్న చట్టపరమైన తుది ఒప్పందం కావాలని ఆ దేశ విదేశాంగ మంత్రి లావ్రోవ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ పొరుగు దేశాలకు కూడా చట్టపరమైన భద్రత ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. తాము కోరుకున్న ఒప్పందాలను అంతర్జాతీయంగా చట్టపరంగా ఉల్లంఘించేందుకు వీలు లేకుండా ఉంటేనే శాంతి చర్చలకు సిద్ధమని లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే డీల్పై వ్లాదిమిర్ పుతిన్ చట్టబద్ధమైన హామీని కోరుకున్నాడు. ట్రంప్తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు చెబుతున్నాడు. కానీ పుతిన్ 2 షరతులు విధిస్తున్నారు. అసలు రష్యా అధ్యక్షుడి షరతులేంటి? పుతిన్ షరతులో మొదటిది ఉక్రెయిన్ భూభాగం. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్కు చెందిన 20% భూభాగాన్ని రష్యా నియంత్రణలోకి తీసుకుంది. ఈ భూభాగాన్ని వెనక్కి ఇచ్చేందుకు పుతిన్ అంగీకరించడం లేదు. ఇదే పుతిన్ మొదటి కండిషన్. రెండో కండిషన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వం. నాటో సభ్యత్వం గురించి కీవ్ పూర్తిగా వదిలేయాలని పుతిన్ కోరుకుంటున్నాడు. దీన్ని 20 ఏళ్లకు వాయిదా వేయడాన్ని ఇష్టపడడం లేదు. అసలు నాటో సభ్యత్వం అనే ఆలోచనే ఉక్రెయిన్ చేయరాదంటున్నాడు పుతిన్. ఉక్రెయిన్పై పశ్చిమ దేశాల ప్రభావం ఉండరాదని పుతిన్ కోరుకుంటున్నాడు. అలాగే
రష్యా సరిహద్దుల్లోకి నాటో బలగాలు రావడాన్ని అసలు ఇష్టపడడం లేదు. ఇవే పుతిన్ పెడుతున్న 2 షరతులు. వీటికి ట్రంప్ అంగీకరిస్తే చర్చలకు వస్తారని ట్రంప్ చెబుతున్నాడు. అయితే జెలెన్స్కీ విషయం ఏంటి? ప్రస్తుతం షరతులు విధించే స్థాయిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు లేరు. కానీ సమస్యలపై జెలెన్స్కీ ఏమంటున్నాడు? ఇటీవల జెలెన్స్కీ మనసు మార్చుకున్నారు. శాంతి ఒప్పందాలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు. అదే సమయంలో ట్రంప్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. చర్చలో తమకు పైచేయి ఉండేలా ప్లాన్ వేస్తున్నాడు. అధ్యక్షుడు ట్రంప్ బలమైన వ్యక్తినని, అలాంటి వ్యక్తికి తమ వైపు ఉండేలా చూసుకునేటట్టు జెలెన్స్కీ వెల్లడించారు. యుద్ధానికి సంబంధించి ట్రంప్తో మరిన్ని విషయాలను చర్చించాలని కోరుకుంటున్నట్టు జెలెన్స్కీ చెప్పారు. ఎందుకంటే ఈ యుద్ధంలో ట్రంప్ లేరని తెలిపాడు. యుద్ధ సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా లేరని, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదని జెలెన్స్కీ వివరించారు. అందుకే యుద్ధానికి సంబంధించి మరిన్ని వివరాలను ట్రంప్తో పంచుకోవాలని యోచిస్తున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. వాస్తవం ఏంటంటే తమకు మద్దతు ఇచ్చే పశ్చిమ దేశాల దయ మీద ఇప్పుడు ఉక్రెయిన్ ఆధారపడుతుంది. ఆయా దేశాలు ఆయుధాలు ఇవ్వకపోతే రష్యాతో ఉక్రెయిన్ పోరాడలేదు. అందుకే పశ్చిమ దేశాలు చెప్పినట్టుగా డీల్కు ఉక్రెయిన్ తల ఊపాల్సిందే. కీవ్కు ఉన్న ఈ పరిస్థితి డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా మారింది. యుద్ధం విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎంత దూరం వెళ్తారు? రష్యా డిమాండ్లకు ట్రంప్ అంగీకరిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ట్రంప్ టీం కేవలం ఉక్రెయిన్ పైనే దృష్టి సారించింది. ఉక్రెయిన్ను చర్చలకు ఎలా తీసుకురావాలి అనే దానిపైనే ఫోకస్ చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించాలని యోచిస్తోంది. ఒప్పందానికి కీవ్ అంగీకరిస్తే అమెరికా నుంచి మరింత సాయం లభిస్తుంది. ఒకవేళ తిరస్కరిస్తే మిలిటరీ సాయాన్ని అగ్రదేశం నిలిపివేస్తుంది. ఈ విధానాన్ని ట్రంప్ టీం ఉక్రెయిన్ ముందుకు తెస్తుంది. అయితే మిలిటరీ సాయం ఆపేస్తే సరిపోదు. ఎందుకంటే డీల్ విషయంలో పుతిన్ చాలా ఎక్కువగా కోరుకుంటున్నాడు. కఠినమైన నిర్ణయాలను పుతిన్ కోరుకుంటున్నాడు. అమెరికా, యూరప్ నుంచి దీర్ఘకాలిక భద్రతను రష్యా అధినేత ఆశిస్తున్నాడు. ఈ భద్రతకు ట్రంప్ హామీ ఇవ్వచ్చు. కానీ యూరోపియన్లు కూడా అలాగే హామీ ఇవ్వాలని ట్రంప్ ఒత్తిడి చేయగలడా? ప్రస్తుతానికి అయితే అలా చేయడం కష్టమే. అందుకే ట్రంప్ ప్లాన్ అమలుకు కొంత కసరత్తు చేయాల్సి ఉంది. యుద్ధాన్ని ఆపేయాలన్నా, శాంతిని నెలకొల్పాలన్నా ఇరువైపులా ఏకాభిప్రాయాన్ని ట్రంప్ తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇదేదో చాలా ఈజీ అన్నట్టుగా ట్రంప్ భావిస్తున్నారు. బహుశా ట్రంప్ అధ్యక్ష పదవిలో అత్యంత కష్టతరమైన సవాళ్లలో ఉక్రెయిన్ ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.